మరి మేము విశ్వాసులం, మాకు అవకాశం ఉందా పరిచయం చేయడానికి? బైబిల్ చెబుతుంది ఆయన రాజ్య భారం ఆయన భుజాల మీద మోపబడింది. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. దేవుడు లెక్క అడిగే విషయంలో ఈ విషయాన్ని కూడా దేవుడు అడుగుతాడు. నువ్వు వెళ్ళే మందిరానికి నీ ద్వారా ఏమైనా ప్రయోజనం జరిగిందా, నష్టమే జరిగిందా? నువ్వు వెళ్ళే పరిచర్యలో, సేవలో, సంఘంలో, సహవాసంలో, మందిరంలో నీ ద్వారా నష్టమే జరిగిందా లేకపోతే ప్రయోజనం ఏమైనా జరిగిందా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన వంతు మనం పని చేయవలసిన బాధ్యత, సేవకునితో కలిసి పనిచేసే బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. పరిచర్యలో 2 భాగాలు ఉన్నాయి. బలిపీఠం మీద జరిగే పరిచర్య, బలిపీఠం కింద జరిగే పరిచర్య. బలిపీఠం మీద జరిగే పరిచర్య ప్రతిష్ఠితుడు, అభిషక్తుడు అవసరం. బలిపీఠం కింద జరిగే పరిచర్య ప్రతి విశ్వాసి బాధ్యత కలిగి నిలవాలి.